రాము గారు, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. బోనాల విజయ్ చంద్ర గారు కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్నారు. మీరిద్దరూ ఒకే పార్టీ నుంచి టికెట్ ఆశించడం కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించండి. అలాగే టీడీపీ పార్టీ మీకు టికెట్ ఇవ్వకపోతే వేరే పార్టీ మారే అవకాశం ఉందా లేదా చెప్పండి. ఎందుకంటే పార్టీ ఎవరికైనా అధిష్టానము ఒకరికే టికెట్ ఇవ్వగలదు. ఇద్దరికి ఇవ్వలేదు కాబట్టి మీకు టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారే ఉద్దేశం ఏమైనా ఉందా లేదా చెప్పండి సార్. మంచి క్వశ్చన్ వేశారండి. నేను 7th క్లాస్లో స్కూల్ లీడర్ని, 10th క్లాస్లో కూడా స్కూల్ లీడర్ని రాజంలో. ప్రతిరోజు మాకు 8:30 కల్లా పేపర్ సర్క్యులర్ వచ్చేది. స్కూల్ లీడర్ ఎవరైతే వాళ్ళు చెప్పించారనమాట. ఏంటంటే ప్రగతికి పంచసూత్రాలు. ఆ 5 సూత్రాల్లోనే ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి అయింది. సర్వశిక్ష అభియాన్ అని, చెట్లు నాటండి అని, జన్మభూమి కార్యక్రమాలని, అవి ప్రగతికి పంచసూత్రాలు చంద్రబాబు పెట్టినప్పుడు రోజు నేనే చెప్పించాను స్కూల్ పిల్లలతో. సో అప్పటి నుంచి నేను అనుకున్నా చంద్రబాబు నాయుడు గారు అంటే అసలు ఏంటి ఎప్పటికైనా ఆయన చూడాలని. ఆ తర్వాత 98లో గవర్నమెంట్ వచ్చినప్పుడు రాజం జూనియర్ కాలేజీలో సన్మాన సభ అయింది. అప్పుడు ఇప్పుడున్న స్పీకర్కును కళ వెంకటరావు గారికి అప్పుడు సన్మానం చేశారు. అప్పుడు బాబు గారు రాలే. ఫస్ట్ టైం ఆ పొలిటికల్ మీటింగ్ అటెండ్ అయినా నేను, అభిమానం పెరిగింది. తర్వాత మా ఊరిలోనే వచ్చిన తర్వాత ఏం చేద్దాం, ఏంటి పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉంది అని ఎవరైనా కనుక్కుంటే ఎన్టీ రామారావు గారు పేద ప్రజల కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా ఫాదర్ వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలను ఉండండి, అన్ని విధాలుగా మీకు న్యాయం జరుగుతుందని వాళ్ళు చెప్పబట్టి నేను తెలుగుదేశం పార్టీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి. అలాగే మా ఫాదరు వాళ్ళు అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, మేము ఇద్దరు ఏ పార్టీ ఓటేయలేదు, ఏ పార్టీ కూడా మాకు తెలియదు. వైసీపీ వాళ్ళు ఎలక్షన్ రోజు డబ్బులు ఇచ్చేసారు, మేము వద్దని చెప్పేస్తాం. మేము వేయం దానికి ఎందుకు మనకి వేస్తాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి తనకి విజన్, ఆయన ఐటీ సిటీ కట్టారని కాదు, డ్రింక్ రోడ్ అని కాదు, మెట్రో రైల్ అని కాదు, హైదరాబాదు ఇంత డెవలప్మెంట్ అయ్యిందనంటే సాక్షాత్ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అసెంబ్లీలో ఒప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వేసిన మొక్కలే ఈరోజు చెట్లు అయ్యి పళ్ళు పలహాలెత్తని అవి నేను తింటున్నాము, ఆయనకు యోగం లేదని ఆయన అన్నారు. అలాగే కేటీఆర్ గారు మొన్న అసెంబ్లీలో ఆయనే చెప్పారు, జిన్నోమి వేళ కట్టింది బయట వాళ్ళు ఎవరో కాదు చంద్రబాబు నాయుడు గారని. సో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి అంత పెద్ద మహానుభావులు ఒప్పుకుంటున్నాను. సో మీ రాజకీయ రావడానికి పెద్ద విశేషం ఏముందండి, ఆయన ఇన్స్పిరేషన్ మాకు. సో చంద్రబాబు నాయుడు గారు అయితే మా యశవులకు కూడా న్యాయం జరుగుతుంది, మేము కూడా అభివృద్ధిగా అవుతాము అని ముఖ్య ఉద్దేశంతోనే రాజకీయాల్లో ఉండడం, లేకపోతే వేరే ఉద్దేశం కాదు. ప్రజల సేవ చేయాలంటే మంచి ప్లాట్ఫామ్ ఉండాలి, అది తెలుగుదేశం పార్టీనే కరెక్ట్ అని మేము భావించుకున్నాం. ముఖ్యంగా సీట్ రావాలంటే మాత్రం డబ్బు ఎక్కువ ఉండాలండి. నేను చాలామంది లీడర్ దగ్గర విన్నాను, రాజకీయాలకు వెళ్ళిపోయి ఇది డబ్బులేమని అన్నారు. నాకు తెలుగుదేశం పార్టీలో చాలా పెద్ద లీడర్లు చెప్పారండి ఒక విషయం, టిక్కెట్ కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి, కానీ ఏ పార్టీ అనేది ఇది కామన్ అండి. కానీ చాలామంది లీడర్లు నాకు చెప్పారు, వాళ్ళు చెప్పింది నిజమో కాదు, నేను ప్లాస్ లేక కూడా వెళ్ళినా. ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఎస్సీ ఎస్టీ వాళ్ళతో రూపాయి తీసుకోరు అంటే మిగతా లీడర్తో తీసుకుంటాను కాదు. పార్టీకి ఎలక్షన్ పోటీ చేయాలంటే 5 కోట్లు 2 కోట్లు కోట్లు అవుతుంది, కానీ ఎస్సీ వాళ్ళు జరిగితే మాత్రం ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆశించండి. అంటే ఖర్చు పెట్టాలి కదా, రేపు కాన్వేకి అంతా చంద్రబాబు నాయుడు గారే పెట్టుకుంటాం. క్యాన్వేస్కి కానీ అలాగే అభ్యర్థికి మంచి చెట్లకు కానీ ఆ కార్యక్రమాలకు కానీ తిరగడానికి కానీ, అంటే ఎస్ఓని ఏ విధంగా పైకి తీసుకుని రావాలనే ఒక ముందు చూపున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో దీన్ని బట్టి మనము చంద్రబాబు నాయుడు పట్టుకొని కట్టుకొనడం అభిమానం. అందులోకి ఆయన తలుచుకున్నారు కాబట్టి ఇందిరాగాంధీ గారి వల్ల అవ్వలేదు, రాజీవ్ గాంధీ గారి వల్ల అవ్వలేదు, ఎన్టీ రామారావు వల్ల కూడా అవ్వలేదు, పెద్ద నరేంద్ర మోడీ వల్ల కూడా కాలేదు, బిజిఎంసీ బాలయ్య గారు పార్లమెంట్ స్పీకర్ చేయలేదా, మా పక్కనే ప్రతిభా భారతి గారు అసెంబ్లీ స్పీకర్ చేయలేదా, ఎస్ఓలే కదా. సో ఎస్ఓని ఎక్కడికి కూర్చోబెట్టారంటే పెద్దలు కూడా ఎస్ఓడికి దండం పెట్టాలి అనే స్థాయి గౌరవం ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో దాన్ని బట్టి ఎస్ఓలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి గట్టిగా సపోర్ట్ చేస్తుంటారంటే ఆయన ఉన్నటువంటి విజనరీ అంటే ఏంటంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు, ఇటువంటి డిసిషన్లే కదా విజనరీ అంటే.
ఏం కావాలి, నెక్స్ట్ తరానికి ఏదైతే బాగుంటుందో ఇది చెప్పడమే కదండి. సో దాన్ని బట్టే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక అభిప్రాయం, ఒక మంచి వ్యక్తి, రివెంజ్ పాలిటిక్స్ చేయడు. ఇంకోటి చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉండకన్నా ప్రతిపక్షం ఉండడం మాకు మంచిదండి. ఎందుకంటే ఎప్పుడు చూసినా ప్రజలు అనుకుని ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు అంటేనే పిచ్చండి. ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే ఆయన జీవితం అంకితం చేస్తారు. చాలామంది ముఖ్యమంత్రులు చూసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు 6 గంటలకు దుకాణం క్లోజ్, ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. కానీ ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి చేసినప్పుడు కానించే 18 hours ఆయన టార్గెట్ పెట్టుకుంటారు. 1 గంటకి ఇంటికి వెళ్ళేవారంట. ఆ రోజు సచివాలయం సెక్రటరీ అలా రివ్యూలు, ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తుకి ఏడు చేతి బాగుంటుంది, అంత విజనరీ ఉన్న లీడర్ అండి ఆయన. మరి దాన్ని బట్టే కదా యువకులందరూ ఆయన సపోర్ట్ చేయండి. రాము గారు, ప్రపంచ పటంలో మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలిసిందంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల, అది నేను కూడా స్ట్రాంగ్గా నమ్ముతున్నానండి. ఎస్, మేబీ అందరూ అనుకునేది కూడా అదే. రాము గారు, ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మీరు పార్వతీపురం నియోజకవర్గానికి ఇండిపెండెంట్గా నిలబడి అవకాశం ఏమైనా ఉందా లేదా చెప్పండి సార్. ఏంటంటే ఇది ఎస్సీ రిజర్వ్డ్ అండి. నెక్స్ట్ మాది బీసీ అయిపోతుంది. ఇదే లాస్ట్ ఛాన్స్. ఇంతవరకు పార్టీ నుంచి మేము ఆశించలే. 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు కూడా నాకు ఇది కావాలని ఏ ఒక్క లీడర్ దగ్గర కూడా నేను ఇల్లు అడగల. లాస్ట్ కాబట్టి పార్టీకి ఇంకా సేవ చేయాలి ఉద్దేశంతో అడుగుతున్నాను. అవకాశం ఇవ్వండి, అందరిని కలుపుకొని పోతాను, ప్రతి ఒక్కరితో కలుబడిగా ఉంటాను, ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తాను. అతను మీడియా వాళ్ళకి కానీ, మండల స్థాయి నాయకులకు కానీ, నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ అందరిలో ఒకటిగా ఉంటాను, నాకు అవకాశం ఇవ్వండి అని ప్రతి ఒక్కరిని, తెలుగుదేశం పార్టీలో పెద్దల్ని, నాయకుల్ని అందరిని అడుగుతున్నాను. రేపు చంద్రబాబు నాయుడు కూడా అవకాశం ఇస్తే వెళ్ళి కలిసి చెప్తాను. ఇవ్వకపోతే మాత్రం మరి మా తాలూకాలు అందరినీ ఒకసారి అడిగి మరి మా సామాజిక వర్గానికి నేనే మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది కనుక్కొని అవసరమైతే ఇండిపెండెంట్గా చేయాలి ఏంటనేది అందరితో చర్చించిన తర్వాత మా మండల స్థాయి నాయకులకి, మాకు 3 మండలాలు కూడా రిలేటివ్స్ ఉన్నారండి, చాలా వేల మంది ఉన్నారు. వాళ్ళందరితో చర్చించిన తర్వాత తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, కానీ పోటీ కూడా చేస్తానేమో, ఎందుకంటే అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ కూడా వేస్తానని నేను భావిస్తున్నాను. అంటే తెలుగుదేశం పార్టీ బీఫార్మ్ ఇవ్వకపోవచ్చు, కానీ రెబల కిందని చేస్తాను. తెలుగుదేశం పార్టీ గెలిచిన తెలుగుదేశం పార్టీలో ఉంటాను, ఓడిపోయిన తెలుగుదేశం పార్టీలో ఉంటాను, కానీ పోటీ చేయడం అయితే కన్ఫర్మ్ నేను అనుకుంటాను. ఇంకా మా కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడాలి, మా ఫ్రెండ్స్తో మాట్లాడాలి, మా యువకులతో మాట్లాడాలి, మా సామాజిక వర్గంతో మాట్లాడాలి. అందరితో మాట్లాడిన తర్వాత చర్చించిన తర్వాత, ఎందుకంటే దానికి ఆర్థిక బలం చూసుకోవాలి, అన్ని విధాలుగా అన్నీ ఆలోచించిన తర్వాత ఖచ్చితంగా నేను పోటీ చేస్తానని అనుకుంటున్నాను. అదేవిధంగా నా కార్యక్రమం కూడా వెళ్తుంది. ప్రజెంట్ ఇది ఇంకా పబ్లిక్ అవ్వలేదు, ఒక 1 or 2 weeksలో పబ్లిక్ చేస్తానండి. పెద్దలందరినీ కనుక్కోండి, నా ఓన్ డిసిషన్ అవ్వదు కాబట్టి. అంటే దగ్గర అయిందంటే ఇప్పుడు తెలంగాణలో బర్రెలు ఎక్కడో ఉమెన్ పోటీ చేశానండి, గెలిపోవడం పక్కన పెట్టండి. అక్కడ గట్స్ని మనం మెచ్చుకోవాలి. బట్ ఆవిడ ఏ పార్టీలు ఇంతవరకు లేరు, మేము పార్టీలో ఉన్నాం, సేవలు చేసాం, పార్టీ కోసం మేము సేవలు చేసాం. అందుకని ఇస్తారని నమ్మకంతో ఉన్నాము. ఇవ్వకపోతే మా కార్యాచరణ అనేది మీడియా ముఖంగా తెలియజేస్తాను, ఖచ్చితంగా పోటీ అయితే చేస్తాను. అది కంగ్రాచులేషన్స్ రాము గారు, మీకు పార్వతీపురం నియోజకవర్గం తరపు నుంచి టికెట్ రావాలని చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందించి మీకు టికెట్ ఇస్తే మీ నియోజకవర్గ ప్రజలకు మంచి చేస్తానని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని. ఆల్ ద బెస్ట్. అంత బేబీనాని గారి దయ, బేబీనాని గారి ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అలాగే దోరపడి జగదీష్ గారి ఆశీస్సులు కూడా ఉండాలి. మేము కూడా విన్నాం బేబీనాయుడు గారి మంచితనం గురించి. ఆయన ఎప్పుడు ప్రజలకు మంచి చేయడం కోసమనే 24 గంటలు కష్టపడుతూనే ఉంటారు. ఎవరికి ఏ అన్యాయం జరగనివ్వకుండా అందరికీ మంచి ఉద్దేశం ఆయన కూడా. అందువల్ల వీళ్ళందరూ ఆశీస్సులతో మీకు టికెట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఉంటా సార్. ఓకే.